ఈ ఉదయకాల సమయమున దేవుని ప్రజలముగా ఆయన పునరుద్ధాన దినమందు మరి ప్రభువును ఆరాధించడానికి చేసిన దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతమై ఆరాధనలో ప్రవేశింపక పూర్వము కొన్ని లేఖన భాగాలను మనం ధ్యానించుకునే వారమై ఆరాధనలో ప్రవేశిస్తాం. అందునిమిత్తమై కీర్తనల గ్రంథము 149 అధ్యాయం, కీర్తనల గ్రంథము 149 అధ్యాయము మొదటి నుంచి 9 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకున్న సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. వారిని బట్టి సంతోషించరుగాక, సీయోను రాజును బట్టి అన్న నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురుతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేదురుగాక. తన అంతిమ రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేదురుగాక. దేవునికి అన్ని జనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును కులసుతో వారి రాజులను సంఖ్యలతో బంధించుటకును. చివరి వచ్చిన అందరం చదువుకుంటామండి. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచుల ఖడ్గమన్నది. ఆయన భక్తులందరికీ ఇదే ఘనత, ఇదే. యెహోవాను స్తుతించుడి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, జీవంగల ప్రభువా, జీవాధిపతి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతికి దేవా తండ్రి, ఉదయకాలం వేళ చల్లటి పూట తండ్రి నీది ప్రజలముగా ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి నీ నామను పూజించడానికి, నిన్ను కనపరచడానికి ప్రభువా, నిన్ను కొనియార్చడానికి తండ్రి మీరు మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నా ప్రభువా. తండ్రి వేకునే ప్రభువా నిన్ను ఆరాధించడానికి మీరు మా ఇళ్ళ కలిగిన ప్రేమంతని బట్టి ఉంది నాయన తండ్రి. నాయన ఇంతవరకు వాళ్ళతో ప్రభువా తన మేము పొందుతూ వచ్చారు తండ్రి. నాయన నీ వాక్యం ధ్యానించడం ఏంటంటే నాయన చదవబడి మాటల మీద నీ ఆశీర్వాదాలు ఉంచండి ప్రభువాని మేలుకి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామని. నేర్చుపోయే దాసుని ఎన్నిక లేని వాడిని ప్రభు, నీ ప్రజలు ఎదురు నిలబడి ఏమాత్రం యోగ్యత లేని వాడిని తండ్రి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ బలమైన స్వరము ప్రభువులాగా సహాయం చేయండి ప్రభు. ఆకాశం తెరువుబట్ట పరిశుద్ధాత్మ పౌరువుల మా మధ్య సంచరించిన చూడట్లు సహాయం చేయండి తండ్రి. నాయన కనిపించిన శిక్షిత ప్రభావాన్ని యేసుక్రీస్తులో బంధిస్తుంటున్నా. మా ప్రాణాత్మల దేహాల మీద రక్త ప్రోక్షణ కోరుకుంటూ దీవెలు కోరుకుంటూ యేసుక్రీస్తు ఘనామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ దావీదు భక్తుడు మరి సెలవిస్తూ ఉంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుగాక. కాబట్టి మరి మన దేవుడు ఇక్కడ చెప్పబడింది చూసినట్లయితే ప్రభువును మన దేవుని మనం స్తుతించే వారంగా ఉండాలి. ఆయన ఆరాధనలకు యోగ్యుడు, ఆయన పూజార్హుడు. సమాజముగా చేరి ఆయన ప్రజలముగా ఆయన పేరు పెట్టబడిన వారముగా మా నామమును ధరించిన వారముగా మనం ప్రభుని ఆరాధించవలసిన వారు ఉంచున్నాం. ఆయన ఎరిగిన వారంగా ఆయనను మనము ఆరాధించవలసిన వారు ఉంచున్నాం. ఇప్పుడు వాళ్ళు దేన్ని బట్టి ప్రభువును మనం ఆరాధించాలి అంటే ఇశ్రాయేలులు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించరుగాక. కాబట్టి మన దేవుని మనల్ని సృజించిన కారణం చేత, అందుకని ఇక్కడ మనం చూస్తాం కీర్తన 95:7 పైన కండి చూసినట్లయితే మనం సృజించిన మనకు ఎదురుగా ఉంటుంది కదా 95:7లో రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. మనలను
సృజించిన అంటే మన దేవుడు మనల్ని నిర్మించిన వాడు, మన దేవుడు మనలను ఆయన తయారు చేసిన వాడు, సృష్టించిన వాడు. కాబట్టి అందును బట్టి మనము ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి. ఏమిటి ఆరాధన చూసినట్లయితే అంటే భూమి మీద మానవులుగా మనం ఎట్లా ఆరాధిస్తాం? భక్తులు కూడుకొని సమాజంలో ఈ రీతిగా సమాజంగా కూడుకొని మనం ఆరాధించే వారంగా ఉండాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 9వ వచనం చూసినట్లయితే ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. ఇది ఒక ఘనతతో కూడింది. దేవుడు మనకిచ్చిన ఒక భాగ్యము, ఒక ధన్యతగా మనము చెప్పుకొనవచ్చును. కాబట్టి ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చే మనము మన దేని బట్టి మనం ప్రభువుని స్తుతించేవారు ఉంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన కారణం చేత. కాబట్టి పరలోకంలో చూసినట్లయితే మనం చూస్తాము 4 జీవులు 8 పెద్దలు కూడా వారి యొక్క స్వరూపులు దేవతలందరూ కూడా వాళ్ళ పరిశుద్ధులు కూడుకొని దేవుని ఆరాధిస్తూ వస్తున్నారు. కారణం ఏంటంటే పరలోకంలో మరి 4 విధాలుగా ప్రభువును ఆరాధించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని యొక్క ఆయన సృష్టికర్త అయిన కారణం చేత ప్రభువును ఆరాధించినట్లు మనం చూస్తూ ఉంటాం. చూడండి, ప్రకటన గ్రంథము అంటే దేవుని ఆరాధిస్తూ వచ్చారు. భూమి మీద ఆయన భక్తులుగా మనం కూడి ఆరాధిస్తుంటున్నాం. పరలోకములో 24 పెద్దలు 4 జీవులు ప్రభువును ఆరాధిస్తూ ఉంటున్నారు. కారణం ఏంటి ఆయన చూసినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మన 9వ వచనం చూసినట్లయితే ఆ సింహాసనాసీనుడైన యుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతను కలుగును గాక. ఆ జీవులు కీర్తించుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదురు సాగిలపడి యుగములు జీవించిన వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆయన ఆ సింహాసనం వేసటి. ఎందును బట్టి వారు పరలోకములో దేవుని ఆరాధిస్తుంటున్నారని చూసినట్లయితే దాన్ని బట్టి నీ చిత్తమును మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడిన గనుక. ఇక్కడ అంటే గనుక అంటే దేవుడు మనం ఎందుకు మొదటగా ఆరాధించాలంటే ఆయన మనం సృష్టించిన వాడు, ఆయన మనం నిర్మించిన వాడు. జగత్తు పునాది వేయబడ మునిపే మరి ప్రేమగల దేవుడు మనను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆయన నిర్మించుకుంటూ వచ్చాడు. ఆయన యొక్క పని నిమిత్తమై, ఆయన యొక్క మహిమ నిమిత్తమై ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. చూడండి, భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము కీర్తన 19:1 చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 19:1 దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ఏం చేస్తుందంటండి ప్రచురపరుచున్నది. అంటే దేవుని సృష్టి, దేవుడు తాను నిర్మించిన సమస్త సృష్టి కూడా ఇదేం చేస్తున్నాడు? దేవుని మహిమను ప్రచురపరిచేదిగా ఉంటుంది. దేవుడు తను సృష్టించిన వస్తువుల చేత తన యొక్క మహిమ అనేది బయలుపరచబడతా ఉంది. అందుకని మనం చూస్తూ ఉంటాము. మరి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ 20వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క నిత్య శక్తి, ఆ దేవత్వం అంతా కూడా తాను సృజించిన ఏంటండి జగదుత్పత్తిగా మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల ఏం చేస్తుందంటే తేటపడుచున్నది. అంటే దేవుని యొక్క మహిమ ఏ రీతిగా కనపడుతుందంటే దేవుడు తాను సృజించిన దేన్ని బట్టి ఏంటంటే ఆ యొక్క వస్తువును బట్టి, దేవుని తాను చేసిన సృష్టిని బట్టి దేవుని యొక్క మహిమ అనేది మనం కనిపిస్తూ ఉంది. ఇంకా చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ఇక్కడ శక్తి అని చూసినప్పుడు ఆయన నిత్య శక్తి అంటే ఇక్కడ దేవుడు సృష్టికర్తగా మనం చూస్తున్నప్పుడు ఆ సృష్టించేవాడు ఏం కలిగి ఉండాలంటే ఆయన శక్తిమంతుడై ఉండాలి. దేవుని యొక్క శక్తి కనబడతా ఉంది. 27వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 5వ వచనం చూసినట్లయితే అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చే న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను.
ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అధిక బలము చేత. మన దేవుడు సృష్టికర్త అని మనం చెప్పుకుంటున్నప్పుడు మన దేవుని యొక్క లక్షణం ఏంటంటే ఆయన బలం కలిగిన వాడు. అంటే ఎవరైనా ఉదాహరణకు మనం ఏదైనా ఒక వస్తువును మనం కొనుక్కోవాలనుకోండి, లేకపోతే ఒక నిర్మించాలనుకోండి, దానికి కావలసిన సామర్థ్యం మనం కలిగిన వారంగా ఉండాలి. మన దేవుడు ప్రపంచంలో నిర్మించిన వాడు, మన దేవుడు యుగములను నిర్మించిన వాడు, ఆయన సర్వ సృష్టికర్తని కారణం చేత ఆయన శక్తి మనం ఏంటంటే మనం కొలిచినట్లయితే ఆయన మహాశక్తి కలిగిన వాడుగా కనపడుతున్నాడు. మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి మీద నరులను సృజించిన వాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుని బట్టి మనము ఆరాధించవలసిన వారి ఉంటున్నాం. ఆ సృష్టికర్త దేవుని చెప్పబడుతున్నప్పుడు ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తు వారే. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, అక్కడ రాయబడిన మాట ఏంటంటే 2వ వచనం చూసినట్లయితే ఆ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన సృష్టికర్త అయిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించని చెప్పబడింది. ఇక్కడ చూసినట్లు ఫుట్నోట్లో యుగములను నిర్మించిన వాడుకుంటున్నాడు. కాబట్టి పరలోకములో ఆ యొక్క 24 పెద్దలు 4 జీవులు దేవుని ఆరాధిస్తున్నారు. దేని బట్టి అంటే నీవే నీ చిత్తము చొప్పున మిమ్మల్ని నిర్మించిన వాడు. ఆయన మన నిర్మాణకుడు. ఆయన కానీ మనం సృజించకపోతే మనం ఈరోజు ఈ విధంగా ఉండేవారం కాదు. అవన్నీ కూడా అవి ఏం చేస్తున్నాయంటే ఆ సృష్టి యావత్తు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు చూస్తున్నాం. చూడండి, సృష్టి అంతా. అందుకని భక్తుడు సెలవిస్తున్నాడు, ఒక కాల్ చేస్తున్నాడు. ఏమనంటే చూడండి, కీర్తనల గ్రంథము మనం చూసి 46లో చూసినట్లయితే కీర్తనలు 48వ అధ్యాయం ఏమంటున్నారంటే సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతి గల నక్షత్రమురా మీరందరూ ఆయనను స్తుతించుడి. అంటే సృష్టి యావత్తు కూడా దేవుని సృజించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సృష్టి యావత్తు. అది యోబు గ్రంథంలో కూడా చూసినట్లయితే యోబు గ్రంథంలో ఏమంటామంటే ఉదయ నక్షత్రములు ఏం చేస్తున్నాయంటే ఆయన గురించి ఏకంగా కూడి పాడుచున్నాయి అంటే 38:7 చూసినట్లయితే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుచున్నప్పుడు ఏకముగా కూడి పాడినప్పుడు. కాబట్టి ఉదయ నక్షత్రాలు అంటే సర్వ సృష్టి కూడా దేవుని ఆరాధించినట్లు, దేవుని స్తుతించినట్లు మనం చూస్తున్నాం. దేన్ని బట్టి అంటే ఆయన మన యొక్క సృష్టికర్త అని దేవుడు, ఆయన నిర్మాణకుడు. మన యొక్క దేవుడు సృష్టికర్త అని దేవుడు అనే కారణం చేత వారు దేవుని ఆరాధిస్తూ వచ్చారు. అంటే దేవుని మరి లోకంలో చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే లోకంలో ప్రజలందరూ కూడా దేవుని ఆరాధిస్తుంటే సృష్టమును ఆరాధించే వారుగా ఉంటారు. చూడండి, ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వారు దేన్ని ఆరాధిస్తున్నారంటే సృష్టికర్త దేవుని విడిచిపెట్టి సృష్టమును ఆరాధించినట్లుగా మనం చూస్తున్నది. 21వ వచనం అండి, మొదటి అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనని దేవునిగా మహిమపరచలేదు, కృతదాసులు చెల్లింపలేదు, కానీ తమ వాదములందు వ్యర్థములైరి. వారు ఏం చేశారంటే 23వ వచనం అండి, అక్షరుడు దేవుని మహిమ క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపములుగా మార్చిరి. అంటే సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి వారు దేన్ని ఆరాధిస్తూ వచ్చారండి సృష్టమును ఆరాధిస్తూ వచ్చారు. మనుషుల యొక్కయు రాయమడి మాట, జంతువుల యొక్క ఆకారాలు, మనుషుల యొక్క ఆకారాలు, పురుగుల యొక్క ఆకారాలు ప్రతిమాస్వరూపాలుగా మార్చుకుంటూ వచ్చారు. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో మన దేవుడు సజీవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నిర్మించిన వాడు. ఆ దేవుని బట్టి మనం ఉదయకాలం మన ప్రభుని ఆరాధించవలసిన వారికి ఉంటున్నాం. అంత మాత్రమే కాదండి, ఒక సృష్టికర్త దేవుడు శక్తి గలవాడు మాత్రమే కాదు, కానీ ఏదైనా ఒక నిర్మించాలంటే భూమిని నిర్మించినప్పుడు అవి ఎట్లా ఉండాలో కూడా అంటే కావలసిన జ్ఞానం కలిగిన వాడు. అంతేకాదండి, ఒక నిర్మాణం చేయాలంటే దాని కొలత, దాని పరిమాణము ఇవన్నీ కావాల్సి ఉంటున్నాయి. మన దేవుడు నన్ను సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఎవరంటే జ్ఞానం కలిగిన వాడు. చూడండి, యోబు గ్రంథము 12వ అధ్యాయం
యోబు గ్రంథము 2వ అధ్యాయం. ఇక్కడ చూసినట్లయితే 13వ చూసిన జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఇక్కడ చూసినట్లయితే 38 చూడండి, 38 యోబు 38లో చూసినట్లయితే అక్కడ ఒక విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయన ఏం చేశాడంటే 38 అక్కడ 5వ వచనం చూడండి, 5వ వచనం, నీకు తెలిసిన దానికి పరిమాణము నియమించిన వాడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడో చెప్పుము, దాని స్తంభములు పాదులు దేంతో కట్టినబడో చెప్పుము. అంటే దేవుని యొక్క జ్ఞానము చేత అంటే పరిమాణం ఏది ఎంత పరిమాణం ఉండాలి, ఈ సమస్త సృష్టి యావత్తు కూడా అంటే ఇంత చక్కగా వాటి క్రమంలో మరి జరుగుతూ ఉందంటే ఆయన అవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి అంటే దేవుని యొక్క జ్ఞానం మనకు బయలుపరచబడతా ఉంది. కాబట్టి ఆయన జ్ఞానం అంటే చూడండి, కీర్తనల గ్రంథము 104వ కీర్తనలు చూసినట్లయితే 104 కీర్తనలో 104లో ఈ మాట మనం చూడండి. 24వ వచనం అండి, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండను. దేవుని చేత దేవుడు నిర్మించడండి, జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి. మన సృష్టికర్త అనే దేవుడు అధిక శక్తివంతుడు అంటే అధిక బలం కలిగిన వాడు మాత్రమే కాదు, కానీ జ్ఞానము చేత ఆయన సృజించిన వాడు ఉంటున్నాడు. దేవుని జ్ఞానం అనేది ఇక్కడ బయలుపరచబడతా ఉంది. అంటే దేవుడు అంటే సృష్టించడం మాత్రమే కాదు, తన జ్ఞానం మరి వినియోగించడం మాత్రమే కాదు, కానీ దానిని నిర్వహించేవాడుగా ఉంటున్నాడు. ఉదాహరణకు మనం ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, దానికి ఏం కావాలి? ఉదాహరణకు మనం బండి కొనుక్కున్నాం, బండి కొనుక్కుంటే దాన్ని నిర్వహించబడాలంటే దానికి నిరంతరం ఏం చేయాలి? మన దానికి శక్తి దాంట్లో పెట్రోల్ పోస్తూ ఉండాలి. మన దేవుడు ఇక సమస్త సృష్టిని సృజించడం మాత్రమే కాదు, కానీ ఆయన దాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉంటున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, హెబ్రీ 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైంది, తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు. అంటే దేవుడు మనలను సృజించడం మాత్రమే కాదు, కానీ తన జ్ఞానం చేత ఆయన నిర్మించడం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మనలను నిర్వహిస్తూ ఉంటున్నాడు. అంటే మనలను పోషించేవాడుగా ఉంటున్నాడు, మనలను ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు, మనల్ని భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. ఇది దేవుని యొక్క ఆయనకు సృష్టికర్త దేవుని యొక్క గొప్ప లక్షణం అన్నమాట. అంటే మనం సహజంగా చెప్తూ ఉంటాం, నారు పోసిన వాడు నీరు. అంటే దేవుడు మనం సృష్టించడం మాత్రమే కాదు, కానీ మన యొక్క ప్రతి అవసరతను ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. అంటే సమస్తం చక్కగా ఆయన మహత్తు గల మాట చేత నిర్వహిస్తూ ఉంటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథంలో చూస్తూ ఉంటాం. కీర్తన గ్రంథము 104 దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కీర్తన గ్రంథము 104 అధ్యాయంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, చదవండి, 14-15 వచనాలు. 14-15 వచనాలు. అందుమూలమున భూమిలో ఉండే ఆహారమును, నరుల హృదయం సంతోషపెడుతుంది ద్రాక్షరసమును, వారి మగములకు మెరుగునిచ్చి తైలమును, నల్ల హృదయం బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. 27వ వచనం అండి, తగిన కాలము నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు. 28వ వచనం, నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను, నీ గుప్పిలు విప్పగావి మంచి వాటితో నీ తృప్తి పొందును, నీవు ముఖము మరుగు చేసుకొని కావి కాలితపడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క సృష్టికర్త దేవుని యొక్క ప్రేమ కనపడుతుంది. దేవుడు మనను
సృజించడం మాత్రమే కాదు కానీ, మనం తన జ్ఞానం చేత నిర్మించడం మాత్రమే కాదు కానీ, సమస్తం చక్కగా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఆయన యొక్క ప్రతి వారి ఆ యొక్క కోరికను ఆయన తృప్తిపరిచేవాడుకుంటున్నాడు. ఆయన గుప్పులు విప్పి ఆయన మంచి వాటికి అవి ఎప్పుడైతే ఆయన దయచేత రాయబడిన మాట ఏంటంటే, గుప్పులు మంచి వాటిని తిని తృప్తిపరచబడు. ఇవన్నీ నీ దయకు అంటే దేవుని సర్వ సృష్టి కూడా దేవుని మీద ఆధారపడుతూ వచ్చింది. దేవుని మీద ఆధారపడుతుంది. మనం కూడా ప్రభు మీద ఆధారపడవలసిన వారికి ఉంచున్నాం. చక్కగా నిర్వహించే దేవుడు సమస్తం ఏర్పాటు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో సృష్టికర్తని దేవుడు శక్తిమంతుడు మాత్రమే కాదు కానీ, జ్ఞానం కలిగిన వాడు మాత్రమే కాదు కానీ, ఆయన ఏం చేయవాడంటే ఆయన సమస్తమును చక్కగా నిర్వహించేవాడు, సమస్తమును అనుగ్రహించేవాడుగా మనకి కనపడతా ఉంది. ఇంకా చూసినట్లయితే సృష్టికర్తని దేవుడు ఇంకేం చేస్తాడంటే 21 అధ్యాయము కీర్తనలు 121 అండి. కీర్తనలు 121 ఇక్కడ చూస్తా ఉంటాం. 4వ వచనం 22వ వచనం చూద్దామండి. యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, ఆయన నీ పాదము త్రుట్టలేడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంది. అంటే సృజించిన వాడు ఇక్కడ 4వ అంశం ఏం చూస్తున్నామంటే, మన దేవుడు ఏం చేస్తున్నాడు? మనలను కాపాడువాడు, మనల్ని భద్రపరచువాడు. అక్కడ రాయబడిన మాట ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన సృష్టికర్త అయిన దేవుని మనం ఆరాధించే వారిగా ఉండాలి. పరలోకములో అక్కడ సమస్త అంటే 4 జీవులు 24 పెద్దలు సృష్టికర్త అంటే సమస్తం నీవే సృజించినావు గనుక వారి ఘనత మహిమ నీవే నరుడు అని వారు ప్రభువును ఆరాధిస్తూ వచ్చారు. కాబట్టి ఉదయకాల మనం కూడా సృష్టికర్త అయిన దేవుని బట్టి, ఆయనకు అధిక బలమును బట్టి, అధిక జ్ఞానమును బట్టి, ఆయన నిర్వహణను బట్టి ఇంకో చూస్తూ వచ్చాము. ఆయన యొక్క కాపుదలను బట్టి మనం ప్రభుని ఆరాధించే వారంగా ఉండాలి. పరలోకంలో 4 జీవులు 20 పెద్దలు ఇంకో అంశాన్ని బట్టి ప్రభుని ఆరాధిస్తూ వచ్చారు. చూడండి 5వ అధ్యాయము 9వ వచనం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం 9-10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వారివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారును ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులు అనుకొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది గనుక వారు భూలోకం ముందు ఏలుదని కొత్త పాట పాడుదురు. 12వ వచనం, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అదేంటి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, గనుక ఇది ఏంటంటే నువ్వు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చూసినట్లయితే దేనిని బట్టి వారు ప్రభువును ఆరాధిస్తున్నారంటే, వధింపబడిన గొర్రె పిల్లగా, అంటే ఆయన రక్తం కార్చిన వాడుగా, ఆయన యొక్క కలువరి శిలువలో చేసిన కార్యమును బట్టి అక్కడ గొర్రెపిల్లగా కనపడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఇదిగో ఆయన యోధా గోత్రపు సింహం అని చెప్పబడతా ఉంది. ఆయన ఇక్కడ చూసినట్లయితే ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన నీ కొరకై నా కొరకై నీ పాపల నిమిత్తం నా పాపల నిమిత్తమై కలువరి శిలువలో ఆయన గొర్రెపిల్లగా వధింపబడిన గొర్రెపిల్లగా కనపడుతూ వస్తున్నాడు. అందుకని యోహాను ఆ యొక్క బాప్తిస్మ యోహాను అంటారు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడుతుంది. ఏంటి పరిస్థితి మనం ఆలోచించినట్లయితే, నీవు నేను విమోచించబడటానికి, నీవు నేను రక్షించబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణం ఖర్చిన వాడుకుంటున్నాడు, తన ప్రాణం పెట్టిన వాడుకుంటున్నాడు. చూడండి రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయము, అంటే మన స్థితిని చూసినట్లయితే మన ఎంత బలహీనమో మనకు చెప్పబడతా ఉంది. రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, 5వ అధ్యాయం 6వ వచనం,
ఏలైనగా మనమింకను బలహీనమైండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. అంటే మనకు ఆ స్థితి చూసినట్లు మనం ఇంకను బలహీనమైండగానే, ఇంకా ఇంకో మాట చెప్పబడుతుంది, మనం ఏంటంటే భక్తిహీనులుగా ఉంటూ వస్తున్నాం. అంటే దేవుడు మరి అక్కడ రాయబడిన మాట క్రీస్తు యుక్త కాలం భక్తిహీనుల కొరకు చనిపోయిన. ఇప్పుడు యేసు క్రీస్తు వారు భక్తిహీనుల కొరకు, బలహీనుల కొరకు ఆయన చనిపోవలసి వచ్చిందంట. ఆయన తన ప్రాణం పెట్టిన వాడుకుంటున్నాడు. 8వ వచనం చూడండి. 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపోయి ఎట్లనగా మనం ఇంకను పాపులమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే నిన్ను నన్ను ఈ పాపం నుండి విమోచించటానికి, పాపము నుండి విడిపించటానికి, పాపం నుండి ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించటానికి ప్రభు యేసుక్రీస్తు వారు నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన కలువరి శిలువలో తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఆయన రక్తం చేత ఆయన మనం నీతిమంతులుగా తీర్చబడిన వారుగా ఉంటున్నాం. చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎలాగ 10వ వచనం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు వధింపబడిన గొర్రెపిల్లగా కనబడుచున్నప్పుడు అక్కడ మనకు తెలియపరచబడిన విషయం ఏంటంటే మనల్ని మరి విమోచించటానికి, మనలను విడిపించటానికి, మనలను నీతిమంతులుగా చేయటానికి ప్రభువు తన రక్తము కార్చవలసి వచ్చింది. అందును బట్టి అక్కడ పరలోకంలో 4 జీవులు, ఆ 24 పెద్దలు ప్రభుని ఆరాధిస్తూ వస్తున్నారు. నీవే ఘనత, ప్రభావం, మహిమ, జ్ఞానం, ఐశ్వర్యము పొందనర్హుడు అని ఆయన ప్రభుని ఆరాధిస్తూ వచ్చారు. కారణం ఏంటంటే ఆయనే మన యొక్క విమోచకుడుగా కనిపిస్తున్నాడు. ఆ పరలోకంలో మరి మొదట చూస్తూ వచ్చాం ఆయన సృష్టికర్త అయిన దేవుడు, అందును బట్టి వారు ఆ ప్రభుని ఆరాధిస్తూ వచ్చారు. రెండోదిగా చూస్తూ వచ్చాము ఆయన ఏంటి మన విమోచకుడుగా, మన పాపను క్షమించువాడుగా, ఆయన మన పాపం నుండి విడిపించువాడుగా ప్రభువు యేసుక్రీస్తు వారు కనిపిస్తూ వచ్చారు. అందును బట్టి ఉదయకాల సమయంలో మరి ప్రభువును ఆరాధించే వారుగా ఉంటాం. 3వ విషయం చూస్తాం. చూడండి ప్రకటన గ్రంథము 3వ విషయం చూసినట్లయితే 11వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు, ప్రకటన 11:15 అండి. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగముల వరకు ఏలున్న నేను, అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ నా 20 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు, దేని బట్టి ప్రభుని ఇక్కడ ఆరాధిస్తున్నారంటే ఇక్కడ ప్రతి చోట ఒక పదం వాడబడుతుంది, గనుక. ఏంటంటే ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యం. ఈ లోకరాజ్యం ఎవరిదండి? ఈ లోకరాజ్యం ఎవరిది? సర్వసృష్టికర్త అయిన దేవుడు సమస్తం సృజించి ఏలుబడి చేయమని మరి ఆదాముకు అప్పగిస్తూ వచ్చాడు. ఆదాము తప్పిపోటు చేత సాతాను దాన్ని స్వతంత్రించుకొచ్చాడు. కాబట్టి చూడండి మత్తయి సువార్తలో మరి యేసుక్రీస్తు ప్రభువార్త సాతాను అంటున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం అండి. మరలా అపవాది మిగిలెత్తేరు ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినట్లా వీటన్నిటినీ ఎవరికి ఇస్తానంటండి? నీకు ఇచ్చేదని అంటారు ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తారు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరి అధికారంలో ఉన్నాయండి? లోక రాజ్యములు, లోక ఘనత, లోక మహిమ అంతా కూడా సాతాను అధికారం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటండి, ఈ లోకాధికారి వస్తున్నారని సెలవిస్తూ వచ్చారు. ఆయనతో నాకేం పని లేదంటాడు. కాబట్టి లోకం యొక్క అధికారం అంతా కూడా ఎవరి చేతిలో ఉందంటే సాతాను చేతిలో ఉంది. ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ప్రభుని యేసు 11వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును ప్రభుని యేసుక్రీస్తు వారికే,
ఆయనకి అప్పగించబడతా వచ్చిందనమాట. సాతాను యొక్క చెరలో నుండి, సాతాను నుండి విడిపించబడి ఈ లోకము సర్వసృష్టి అంతా కూడా దేవుడు తన సృష్టించిన సర్వసృష్టం అంతా కూడా ప్రభువు యేసుక్రీస్తు వారికి అధికారం కిందకు వచ్చిందనమాట. కాబట్టి అందును బట్టి ఆరాధించే వారంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయబడుతుందంటే ఆయన ఏలుబడి చేస్తున్నాడు, ప్రభుత్వం చేస్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించు. ఆయన ప్రభుత్వం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రభుత్వం చేస్తున్నారు అంటే ఆయనతో కూడా మనం కూడా చేసేవారుగా ఉంటాం. మరి అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, మనం సహించినలా ఏంటండి ఆయనతో కూడా ఏలుదుము. ఎందుకంటే మనం మన స్థితి చూసినట్లయితే ఎక్కడో ఉన్న స్థితి, అంటే అపరాధం పాపం చచ్చిన స్థితిలో ఉన్న మనలను ఆయన ఏం చేసిన, మనం లేపి ఎఫెసీయులకు రాసిన పత్రిక లేపి ఆయనతో కూడా కూర్చుండబెట్టి ఆయన ఎక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వన ఆయన కూర్చున్న కారణం చేత మనము పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నాడో ఆయనతో కూడా కూర్చుండే భాగ్యము, ఆయనతో కూడా. ఎందుకంటే మరి ప్రకటన గ్రంథంలో 3:21 చూస్తాము, జయించు వారికి ఆయన ఏం చేస్తున్నాను చూడండి, జయించే వారికి 21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు, అంటే మనం ప్రభువుని యేసుక్రీస్తు వారితో కూడా, అంటే ఆ సింహాసనం ముందు కూర్చుండి ఆయనతో కూడా ఏలుబడి చేసే ఆధిక్యత, ఆ యొక్క ధన్యత మరి ప్రభువు యేసుక్రీస్తు వారు నీకు నాకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు పరలోకంలో. ఎందుకంటే అక్కడ రాజ్యం అంతా కూడా, ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఎవరివైనా ఏంటంటే మన దేవునివి, మన యొక్క క్రీస్తు అయినాయి. కాబట్టి ఉదయకాల సమయంలో సమస్తమును ఆయన లోబర్చుకున్న దానిని బట్టి, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, భూమి మీదను ఏంటండి చూడండి, నాకు మత్తయి సువార్త 8 వచ్చిన ప్రభు సెలవిచ్చే మాట, వచ్చినండి 28-18. అయితే యేసు వారి దగ్గరకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన ప్రభుత్వం చేస్తున్నాడు, ఏలుబడి చేస్తున్నాడు. అటు మరి ఎంతో అయోగ్యులము, మరి ఎటువంటి ధన్యత లేని వారు, ఎటువంటి మరి యోగ్యత కానీ ఎటువంటి సామర్థ్యం కానీ ఆయన మనలను ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకుని ఆయనతో కూడా ప్రభుత్వం చేసే ధన్యత, ఆ భాగ్యం అనేది దేవుడు నీకు నాకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. అందుని బట్టి గనుక అని చెప్పబడుతుంది. అందుకని వాళ్ళు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నారు. అందుని బట్టి ఉదయకాల సమయంలో మనం కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా ఉండాలి. చివరిగా చూసినట్లయితే 19వ అధ్యాయము దేవుని ఎందుకు స్తుతిస్తున్నారు అని చూసినట్లయితే పరలోకంలో 7వ వచనం, 19వ అధ్యాయం ప్రకటన గ్రంథము 7వ వచనం, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభువును మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ ఉత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకున్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచని చెప్పగా, ఇక్కడ చూస్తుంటే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య తను తాను సిద్ధపరచు. ఇక్కడ ఎవరు ఈయన చూసినట్లయితే ఆయన భార్య అంటే సంఘము, ఆయన వెంబడించి మనమే ప్రభుతో కూడా కలిసి ఆయనతో కూడా ఏలే భాగ్యం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే అది సంతోషించే సమయం గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. కాబట్టి ఇక్కడ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, అందును బట్టి వివాహోత్సవ కార్యం వచ్చింది, అందును బట్టి వారు ప్రభువును ఆరాధించే వారు ఉంటున్నారు. ఏంటి మర్మం చూసినట్లయితే అక్కడ కొంచెం కిందకు వచ్చినట్లయితే, మరియు ఆమె ధరించుకుంటే ప్రకాశములు నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుల నీతి క్రియలు అన్నిటిని కూడా ఇప్పుడు అంత ఆయనతో కూడా కలిసి, అంటే మనకి యొక్క నీతి క్రియలు అన్నీ కూడా అక్కడ కనపడుతున్నాయి అన్నమాట. మనం ప్రభునందు చేసిన ప్రయాస అన్నిటికి కూడా ప్రభు దాన్ని కౌంట్ చేస్తూ వచ్చాడు, దానికి బహుమానిస్తూ వచ్చాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట చూసినట్లయితే సన్నపు నారబట్టలు.
ఇవన్నీ కూడా ఆమెకి ఇవ్వబడును. అవి మనం ఏదైతే ఈ లోకంలో ప్రభు యేసుక్రీస్తు వారికి చేయమన్న పరిచర్య, ప్రయాస, ఆ నీతి క్రియలన్నింటినీ కూడా ప్రభు అక్కడ తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. అంటే వాటన్నిటిని కూడా మనం ధరించుకునే వారు. అంతేకాదు ఈ లోకంలో మరి ఇక్కడ మిలిటరీ పెరేడ్లో చూస్తూ ఉంటాం, ఎవరైతే మరి వాళ్ళ పెరేడ్లో పాల్గొంటారో వాళ్ళకి ఇవ్వబడిన మెడల్స్ అన్ని కూడా అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాడ్జెస్ అన్ని కూడా వాళ్ళు తగిలించుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనము సంఘము ప్రభు నాయక గొర్రెపిల్లను వెంబడించే జనాంగం అంతా కూడా, అందుకని రాయబడిన మాట ఏంటంటే, అందులో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ ఈ మాటలు యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఇక్కడ 9 వచ్చిన, మరియు అతను నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. అంటే గొప్ప ధన్యకరమైన జీవితం ప్రభు యేసుక్రీస్తు వారితో కలిసి యుగాలు ఆ జీవించే గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించిన వాడుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నిమిత్తమై ఈ లోకంలో నీవు నేను చేసిన కార్యాలన్నింటినీ కూడా ప్రభు జ్ఞాపకం తీసుకునే వాడుకుంటున్నాడు. ఆయన కొరకు చేసి మనం పడిన ప్రయాసం ఆయన. అందుకని అపొస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు కదా, ప్రభు నుండి మీ ప్రయాసము వ్యర్థం కాదు. ప్రియమైన వారులారా, అటువంటి గొప్ప దేవుడు. అందుకని గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వచ్చిన వారు, ఆ విందుకు పిలువబడిన వారు ఏమంటారు? ధన్యులు. అటువంటి ధన్యకరమైన శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు నీకు నాకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. అందును బట్టి మనం ప్రభువును ఉదయకాల సమయంలో ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. 4 విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. పరలోకంలో మొట్టమొదటి ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి, ఆయన సృష్టికర్త అయిన దేవుడిగా చూస్తూ వచ్చాం. రెండవది ఆయన రాజుగా చూస్తూ వచ్చాం. సమస్తము అంటే సాతాను యొక్క సర్వ లోకం అంతా కూడా సాతాను చెరలో ఉండి విడిపించి ప్రభు రాజ్యంగా చేయబడిన కారణం చేత వారు ప్రభువును స్తుతిస్తూ వచ్చారు, ఆరాధిస్తూ వచ్చారు. మూడవదిగా చూస్తూ వచ్చాం, దేని బట్టి ఆరాధిస్తూ వచ్చామండి ఆయన్ని. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన దేని బట్టి ఆరాధిస్తూ వచ్చాం. ఆయన దేని బట్టి అండి? ఆయన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన యొక్క మనం చూసినట్లయితే ఆయన మరి గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చింది. ఆయన యొక్క మరి యొక్క వివాహాన్ని బట్టి ప్రభువును మనం ఆరాధించే వారికి ఉంచడం. అందుని బట్టి ఉదయకాల సమయంలో మన ప్రభువును ఆరాధించి ఆయన చేసిన కార్యాలను బట్టి సృష్టికర్త అయిన దేవునిగా మనం చూస్తూ వచ్చాం. శక్తిమంతుని దేవుడు, జ్ఞానం కలిగిన దేవుడు, అదే రీతిగా ఆయన సమస్త నిర్వహించే దేవుడు, కాపాడే దేవుడు. అందుని బట్టి ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఆరాధించేవారు. అటు రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక.